అందరికీ నమస్కారం. ముఖ్యంగా డిఎస్సి ఫైనల్ కీలోను తప్పులు ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు ఇవాళ రీచెక్ చేయనటువంటి రివ్యూ కమిటీ ఇటీవల విడుదల చేసినటువంటి డిఎస్సి ఫైనల్ కీలో చాలా తప్పులున్నట్టు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలు క్వశ్చన్స్కు ఆన్సర్ తప్పులుగా ఇచ్చారని పేర్కొంటున్నారు. తెలుగు అకాడమీ రూపొందించినటువంటి పుస్తకాలలో అంశాలు పనిలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ ఉన్నారు. సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లింగేశాను అభ్యర్థులు కలిశారనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాం. ఎస్జిటి క్వశ్చన్ పేపర్లోనూ పలు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పులుగా ఇచ్చారని ఫిర్యాదు చేయడం జరిగింది. 2 క్వశ్చన్లకు ఇటీవల జరిగినటువంటి సో టెట్ ఎగ్జామ్లోనూ వచ్చాయని, వాటిలో ఆన్సర్ కరెక్ట్గా అని ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడు అది తప్పుగా పేరునని వివరించినట్టు సమాచారం. వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఆయనకు అందజేయడం జరిగింది. దీని స్పష్టమైనటువంటి అంశాలు ఇంకా అభ్యర్థనల ఆధారంగా తెలియజేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అభ్యర్థులు ఇచ్చినటువంటి ఆధారాలతో మరోసారి రివ్యూ కమిటీ పంపిస్తామని వెల్లడించడం జరిగింది. మంగళవారం వాటిని కమిటీ రివ్యూ చేయనున్నటువంటి సమాచారం మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. డిఎస్సిలో ప్రతి మార్కు కీలకంగా మారడం వల్ల 5-6 ప్రశ్నల్లో తప్పులు దొరకడంతో అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాగా ఇటీవల డిఎస్సి ఫైనల్ రిలీజ్ ఈ మధ్య కాలంలోనే డిఎస్సి ఫైనల్కి రిలీజ్ చేయడం వల్ల అందులో ఒక్కొక్క సెషన్కి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ కేటాయించినటువంటి మార్కులు 109 అభ్యంతరాలు అందుబాటులోకి ఉన్నాయి. ఈ క్రమంలో మొత్తం 59 క్వశ్చన్లకు మార్కులు యాడ్ చేసినట్లుగా చేయనట్లుగా అధికార వర్గం చెప్తా ఉన్నారు. మరో వారం రోజుల్లో డిఎస్సి పరీక్ష వచ్చినటువంటి మార్కులు టెట్ మార్కులు యాడ్ చేయనట్టు మెరిట్ లిస్ట్ ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. జిల్లాల వారీగా సబ్జెక్టు, మీడియం మరియు మెరిట్ లిస్ట్ ఇవ్వాలన్నటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. ఈ వారం రోజులలోని మనకు ఈ యొక్క డిఎస్సి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనకున్నటువంటి కథనాలు ఈ యొక్క పేపర్ అంశాల ఆధారంగా మనము తెలియజేస్తూ ఉన్నాము. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.